Hey guys, welcome to our channel Ignativan. So ఈరోజుటి వీడియో ఏంటి అంటే we are gonna make a presentation in PowerPoint. So first మన presentation open చేయాలి and we have to go to the blank presentation first and we have to type whatever we want. So నేనైతే about Diwali I'm writing. Yeah. And if you want to write any subtitle we can write. నేనైతే షార్ట్గా రాశాను. అండ్ నెక్స్ట్ న్యూ స్లైడ్ తీసుకోవాలి. న్యూ స్లైడ్. సో న్యూ స్లైడ్ ఎక్కడ లొకేట్ అయ్యి ఉంటుంది అంటే ఇక్కడ అట్ ద టాప్ న్యూ స్లైడ్ అని ఉంటుంది కదా, చూపిస్తా మళ్ళీ. సో ఇది న్యూ స్లైడ్ వస్తే ఇది న్యూ స్లైడ్ అనమాట. ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ కావాలో అంటే ఏ టైప్ ఆఫ్ పేజెస్ కావాలో స్లైడ్ దొరుకుతాయి. అండ్ నాకైతే బ్లాంక్ పేజ్ కావాలి. అండ్ మనకి ఏదైనా ఏంటి అంటే మనకి ఏదైనా పిక్చర్స్ ఆన్లైన్ పిక్చర్స్ కావాలంటే టూ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ అంటే మనం ఇన్సర్ట్ చేసుకునేకి టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్ ఉన్నాయి చేసేకి. సో ఇప్పుడు హోమ్లో నుంచి పక్కనే ఇన్సర్ట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఇన్సర్ట్ ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా, అంటే దీంతో పిక్చర్స్ 1, 2 అండ్ థర్డ్ ప్లేస్లో పిక్చర్స్ ఉన్నాయి. పిక్చర్స్ని ప్రెస్ చేస్తే ఇక్కడ ఆన్లైన్ దిస్ డివైస్ స్టాక్ ఇమేజెస్ అండ్ ఆన్లైన్ పిక్చర్స్ ఉంటుంది. సో ఆన్లైన్ పిక్చర్స్ ప్రెస్ చేయాలి. సో ఇలా సర్చ్ బ్లింగ్ అని వస్తుంది. సో ఇక్కడ ఏదైనా ఉంటే మనకి యూస్ఫుల్గా తీసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ ఉండేవి వద్దు అంటే వీ కెన్ టైప్. సో ఇక్కడ మేబీ ఉన్నాయి అనుకుంటా. యా, ఇలా ఉన్నాయి ఫైర్ వర్క్స్. ఇలా కాదంటే మాకు ఏంటి దివాళీనే కావాలి. దివాళీ అంటే యూ కెన్ టేక్ దివాళీ అని ప్రెస్ చేసి ఎంటర్ కొట్టేయాలి. యా, సో ఇక్కడ మనకి ఏమైతే దివాళీ పిక్చర్స్ ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి. సో దీంతో నేనైతే ఈ హ్యాపీ దివాళీ తీసుకుంటున్నా. సో ఇక్కడ ఇన్సర్ట్ ప్రెస్ చేయాలి. ఎస్, సో తర్వాత ఇలా మీకు రావడం లేదు అంటే యూ కెన్ గో టు గూగుల్ క్రోమ్ అండ్ మీకు ఏదైతే టాపిక్ కావాలో టైప్ చేయాలి. దివాళీ 2025. యా, సెర్చ్ చేసేద్దాం. సో ఇమేజెస్కి వెళ్ళి మనకి ఏదైతే కావాలో సెలెక్ట్ చేసుకోవాలి 1 by 1. ఓన్లీ అట్ ఎ టైం ఓన్లీ 1 సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే అన్నీ మిక్స్ అయ్యి వస్తాయి. ఇట్ వోంట్ బీ నైస్. సో అయితే ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఐఎమ్ గోనా టేక్ ఇది అనమాట.
ఈ పిక్చర్ అయితే నేను తీసుకున్నాను. తర్వాత దీన్ని ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే అంటే ఈ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. దాంతో కాపీ ఇమేజ్ ఉంది కదా, అది ప్రెస్ చేయాలి. అదే ఇప్పుడు కాపీ అయి ఉంటుంది, ఇమేజ్ కాపీ. సో ఇప్పుడు ఇమేజ్ అయితే కాపీ అయింది. ఇక్కడ డౌన్ ప్రెజెంటేషన్ ఉంది పవర్ పాయింట్ అని ప్రెస్ చేస్తే మనం బ్యాక్ పవర్ పాయింట్కి వచ్చేస్తాం. తర్వాత ఇన్సర్ట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ హోమ్లోకి వెళ్ళాలి. హోమ్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ ఉంది కదా, పేస్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తే మనకి మన ఫోటో ఏదైతే తీసుకున్నామో అది వస్తుంది. తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎంత లెంత్ కావాలి, ఎంత బ్రెత్ కావాలి, అదంతా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు యువర్ విష్. సో ఇక్కడైతే మనకి ఉన్నాయన్నమాట ఎలాంటి డిజైన్ కావాలి అనేది. ఇవి కూడా మీరు తీసుకోవచ్చు. నేనైతే ఐఎమ్ టేకింగ్ దిస్ వన్, ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక న్యూ స్లైడ్ తీసుకోవాలి, సేమ్ బ్లాంక్. అండ్ మనకి న్యూ బ్లింక్ అంటే సర్చ్ బ్లింక్లో కన్నా దీంతో చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ దిస్. నెక్స్ట్ అయితే నేను ఇది దీపాలది తీసుకుంటున్నా. సేమ్ రైట్ క్లిక్ అండ్ కాపీ ఇమేజ్. ఓకే సో కాపీ ఇమేజ్ చేసేసాం. సేమ్ గో టు ద పవర్ పాయింట్, పేస్ట్, ఇది పిక్చర్స్ ఇప్పుడు మనకు వస్తుంది. సో ముందే పెట్టేసుకుంటాం. ఇలా డిఫరెంట్ అంటే ఇలా షేడ్స్ అలా కావాలన్నా వస్తుంది. ఓకే, అండ్ సేమ్ ఎలా చేస్తామో మనకి బ్లాంక్, క్రోమ్, న్యూ పిక్చర్ వాట్ వాంట్, copy image. It is copied, paste pictures. సో ఫస్ట్ కొంచెం వైడప్ చేసేసి ముందే, తర్వాత ఇంకొంచెం వైడప్ చేస్తాం. ఎస్, అండ్ ఇంకా పిక్చర్స్ కావాలంటే యూ కెన్ ఎక్స్టెండ్ మోర్. నాకైతే ఇలా ఇంత చాలా అనమాట సింపుల్గా. అండ్ నెక్స్ట్ థ్యాంక్ యూ కన్ఫర్మ్గా ఉండాలి కదా, సో నేనైతే థ్యాంక్ యూ సెర్చ్ చేస్తున్నా. ఎస్, థ్యాంక్ యూ. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థ్యాంక్ యూస్ అయితే ఉన్నాయి. సో నేను ఎలాంటివి తీసుకుంటా అంటే పర్పుల్ ఇస్ మై ఫేవరెట్ కలర్. సో ఏదైనా పర్పుల్లో ఉంటే అది తీసుకుంటున్నా. సో పర్పుల్లో చాలా బాగుండేది అంటే ఇది కొంచెం నైస్గా ఉంది. వావ్, చాలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి, కానీ ఇది కొంచెం బాగా నీట్గా ఉంది. సో ఐఎమ్ గోయింగ్ విత్ దిస్. అండ్ సేమ్ కాపీ ఇమేజ్, go to the PowerPoint, go to new slide, paste. సో ఇదైతే కంప్లీట్గా ఉండాలి. ఎస్, అంతే అన్నమాట. సో ఇప్పుడు మనమైతే స్లైడ్ షో చేస్తున్నాం. ఇక స్లైడ్ షో ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేశాక ఫ్రమ్ బిగినింగ్ అయితే మనము ప్రెస్ చేసి, అండ్
ద పవర్ పాయింట్ హ్యాస్ స్టార్టెడ్. సో మనం కిందికి చేస్తుంటే మనం ఏదైతే పిక్చర్స్ తీసుకున్నామో అవన్నీ వస్తాయి. యా, దిస్ ఈస్ ద పవర్ పాయింట్ presentation. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. త్వరలో మీకు ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ అండ్ గేమ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. త్వరలో అవి కూడా మీ ముందు వచ్చేస్తాయి. సో బై గాయ్స్, టేక్ కేర్, గుడ్ బై.